సుమన్ టీవీ యాజమాన్యాన్ని మెచ్చుకోవాలి. తమ సంస్థనే నమ్ముకుని కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ జీవితం సెటిల్ అయ్యే గౌరవంగా బ్రతికేటటువంటి అవకాశాలు కల్పిస్తూ వచ్చింది. అందులో క్రిందటిసారి చూసాం, ఏదైతే CEO పోస్టులు ఇవ్వడం కొంతమందికి సీనియర్లకి, అటు జయ కావచ్చు, తర్వాత నిరుపమ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ. ఆ తర్వాతన వచ్చేటప్పటికి ఇప్పుడు 5 సంవత్సరాల సంస్థలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ సొంత ఫ్లాట్ ఇస్తుందట. సొంత అంటే అసలు ఒక జర్నలిజం ఫీల్డ్లో వచ్చిన వాళ్ళకి అద్దెలకే బ్రతుకుతారు. ఇక ఏదో అంటే జర్నలిజంని అమ్ముకునేవాడు వేరు, లేదా ఈ లోన్స్ తీసుకుని కొనుక్కునేటటువంటి వాళ్ళు వేరు. ఈ నిజంగా కష్టపడి అట్లాగే కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళకి ఈ లోన్ల మీద తప్పించి వర్కౌట్ కాదు. అది కూడా ఇవాళ రోజుల్లో కొంటే తర్వాత కిస్తీ కట్టలేక ఇళ్ళూరికి సంబంధించి తిప్పలు పడ్డటువంటి అమ్ముకున్నటువంటి వాళ్ళు బోల్డంతమంది. అలాంటిది సొంత ఇల్లు ఒక జర్నలిస్ట్కి దక్కితే వాళ్ళ సొంతంగా ఉంటే ఎంత గొప్ప అంటే వాళ్ళని జీవితాంతం ప్రేమిస్తారు. సుమన్ టీవీ ఇప్పుడు 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు బహుకరించడం అన్నటువంటిది అద్భుతంగా ఉంది. ఇందులో రిపోర్టర్లు, ఎడిటర్లు, కెమెరామెన్ను, డ్రైవర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు అందరికీ ఇచ్చారట. ఇది మేము మానవ సంబంధాలను ముఖ్యం చేసుకుంటాం అనే మాటలు చెప్పుకొచ్చారట. ఈ సందర్భంగా నిజంగా సుమన్ టీవీ యాజమాన్యానికి అభినందనలు.